దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపోత వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా తూర్పు శివారు ప్రాంతాల్లో గత 48 గంటల్లో ఏకంగా 380 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించింది. వర్షాల వల్ల ముంబై సహా దేశవ్యాప్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ముంబై, థానే, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో 40 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముంబైలో 300 మిల్లీమీటర్లు, పశ్చిమ శివార్లలో 345 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబైకి ఐఎండీ ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయినా ముంబైలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. బీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతూ ఉంది. విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు హై కెపాసిటీ పంపులను కూడా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇక నిన్న కురిసిన భారీ వర్షానికి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే కండాల సమీపంలోని మిస్సింగ్ లింక్ దగ్గర భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ముంబై వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. భారీ వర్షాలకు పలు రైల్వే ట్రాక్లు పూర్తిగా నీటమునిగి కావడంతో 40కి పైగా సర్వీసెస్ పై ప్రభావం పడింది. పూణేలోని మావల్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ లో వరుసగా 4వ రోజు కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నడుమలోతు నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ను కూడా వణికించాయి. వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా ఆకస్మిక వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు మూతపడ్డాయి. ఇక తీవ్ర వాయుగుండం ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలో వరుసగా 3వ రోజు కూడా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరోవైపు రాజస్థాన్, ఢిల్లీలో వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. రాబోయే కొద్ది రోజుల పాటు పశ్చిమ, మధ్య, ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తుంది. ఇక ఉత్తరాదిన వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా గత 48 గంటలు కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే దోడాలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు చాలా చోట్ల కూడాను రోడ్లన్నీ కూడాను కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన ఉత్తరాదిలో ఉన్నటువంటి రైట్ నా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో వరుసగా 4వ రోజు కూడాను వర్షాలు దంచుకొడుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నదులు కూడా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకైతే సెలవులు ప్రకటించారు అధికారులు. అలాగే పలు చోట్ల రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్పితే కూడా రోడ్డుపైకి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముంబైలో వరుసగా గత 4 రోజులుగా భారీ వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో జనజీవనం మొత్తం కూడా స్తంభించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. 48 గంటల్లో 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో నేడు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. చాలా చోట్ల ఇల్లు నేటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమై వాహనాల రాకపోకలను కూడా నిలిపివేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.